Hello my dear friends, welcome to our favorite show Healthy and Tasty. Yes, రోజు హెల్దీ డైట్ తీసుకోవడం చాలా చాలా అవసరం. కానీ ఆ హెల్దీ డైట్ టేస్టీగా లేకపోతే అస్సలు తినలేం. అందుకే హెల్త్ని టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తూ చక్కగా ప్రతిరోజు మంచి మంచి రెసిపీస్ చేసి చూపిస్తున్నాం కదా. ఈ రోజు కూడా గౌరీ అండ్ మీ ఆర్ రెడీ 2 రెసిపీస్ని చేసి చూపించడానికి. సో గౌరీ, సో ఇట్స్ టైమ్ టు స్టార్ట్ అవర్ ఫస్ట్ రెసిపీ. ఏం చేద్దాం? ఇవాళ మనం ఇప్పటి వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సూప్స్, స్టార్టర్స్ అని మనం అన్ని చేసుకుంటూ వచ్చాం కదా. ఏదో బాగా ఆలోచించాం. సో ఇవాళ అంటే మనం చపాతీస్ రెగ్యులర్ గా తింటూ ఉంటాం. అవును, దాన్ని ఒక స్నాక్ ఆప్షన్ గా ఎలా మార్చొచ్చు అనేది చూద్దాం. సో మనం ఇవాళ బీన్స్ స్ప్రౌట్ ర్యాప్స్ అనేది ర్యాప్స్ భలే ఉంటాయి కదా. ఈజీ టు హ్యాండిల్, ఫిల్లింగ్ సేమ్ టైమ్ టేస్టీ. సో బాగుంటాయి. నైస్ స్నాక్ అండ్ ఆల్సో పిల్లలకి అయితే బాక్స్ లో కూడా పెట్టొచ్చు. వెరీ హెల్దీ as well. సో బీన్స్ స్ప్రౌట్స్ ర్యాప్స్ అన్నమాట. ఓకే, సో దెన్ లెట్స్ స్టార్ట్. ఇంగ్రీడియంట్స్: ఓకే, ఇవాళ ఇంగ్రీడియంట్స్ రెడీ మనకి. స్ప్రౌట్స్. ఓకే, స్ప్రౌటెడ్ పల్సెస్ అన్నమాట మనకి. సో స్ప్రౌట్స్ లో మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకున్నాం. పెసలు, శనగలు, బీన్స్ అన్ని. ఒకటే వెరైటీ నచ్చుతుంది అంటే అలా కూడా తీసుకోవచ్చు. అంటే ఒకవేళ ఇంట్లో ఒకటే ఉన్నా కూడా చేసుకోవచ్చు. అవును, బట్ స్ప్రౌటెడ్ అయితే ఇంకా బెటర్. జర్మినేట్ అవుతే దాని న్యూట్రిషన్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఎన్హాన్స్ అవుతుందని. ఎలా స్టార్ట్ చేద్దాం? డైరెక్ట్ స్టవ్ ఆన్ చేయాలి. డైరెక్ట్ స్టవ్ ఆన్ చేసేసి మనము కొన్ని కట్ చేసుకుందాం. అంటే ర్యాప్స్ లో చేసుకోవడానికి స్టఫ్ ని మనం స్టవ్ మీద కుక్ చేసుకుని రెడీ చేసుకుందాం. అవును, ఓకే ఫైన్. స్టఫింగ్ కి స్పెసిఫిక్ గా కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇవాళకి. ఎందుకు అంటే యాజ్ ఐ సెడ్, బ్రాకలీ అది కొంచెం హై ఎనర్జీ, బర్నింగ్ వెజిటబుల్ కాబట్టి కొంచెం ఫైబర్ అది ఎక్కువ ఉంటుంది అనేసి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఫైన్ గా చాప్ చేసుకుంటే ఓకే బాగుంటుంది. ఆనియన్. ఓకే, సో కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాము. ఈ లోపు మిగతా వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను. క్యాప్సికమ్ కూడా ఫైన్ గా చాప్ చేస్తే మనకి అది ఈజీగా ఉంటుంది. అంటే సడన్ గా అన్ని పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి, బాగుండదు తినడానికి. సో క్యాప్సికమ్ టేస్ట్ కూడా బాగుంటుంది. గౌరీ, ఇప్పుడు ర్యాప్స్ కదా, సో బైండింగ్ కి మనకి ఆలు అలా ఏం అవసరం లేదా? మనకి ఇప్పుడు అది కన్సిస్టెన్సీ ఇలా వస్తుందా? ముద్దగా రావాల్సిన అవసరం లేదు. అంటే తినేటప్పుడు ఈ స్ప్రౌట్స్ కానీ ఇలా ఏమైనా పడిపోతూ ఉంటాయి జనరల్లీ. అలా అవ్వదు, బట్ మనం కొంచెం కార్న్ ఫ్లవర్ వేసుకుందాం అలా, దానికోసం అలా వేసుకుందాం. బట్ అదర్వైజ్ అంత అవసరం లేదు. మనం అంటే సాఫ్ట్ గా కుక్ చేస్తాం కాబట్టి. ఒకవేళ లేదు ఆలు ఇష్టము, సో ఇంకా ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆలు కూడా కొంచెం లిబర్టీ తీసుకుని వేసుకుంటాము అంటే ఫైన్ కదా, పర్వాలేదు, ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ మనం జస్ట్ కొన్ని గార్లిక్ వేసేసుకున్నాము. సో ఆల్రెడీ ఫైబర్ కంటెంట్ ఉంటుంది మన చపాతీస్ లో. దాంతో పాటు ఇంకా మనం ఈ వెజిటబుల్స్ వేసేటప్పటికి డిఫరెంట్ న్యూట్రియన్స్ లైక్ మనకి వైటమిన్ సి వస్తుంది క్యాప్సికమ్ నుంచి. అవును, అండ్ ఇప్పుడు ఆనియన్స్ నుంచి ఆఫ్ కోర్స్ ఫైబర్ వస్తుంది. వాటరీ వెజిటబుల్ కూడా కాబట్టి చాలా మంచిది. సో ఇది వేగిపోయింది ఆనియన్స్. ఓకే, సో మనం ఫ్లవర్స్ తీసేసుకున్నాము. సో చక్కగా ఇలా ఫ్లవర్స్ లాగా మనం ఉంచితే బాగుంటుంది. ఓకే, తర్వాత మనం ఆనియన్స్ వేసుకున్నాము. లైట్ బ్రౌన్ వచ్చినాక సరిపోతుంది. అండ్ ఆల్సో సన్నగా చాప్ చేసాం కాబట్టి తొందరగానే అయిపోతుంది. సో కొన్ని క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకుంటాం. సో క్యాప్సికమ్ కూడా కొద్దిగా మగ్గుతుంది. బ్రాకలీ వేసేసుకున్నాము. ఎందుకంటే బ్రాకలీకి కొంచెం టైం పడుతుంది. బట్ ర్యాప్స్ అన్నప్పుడు మనం అంటే కొంచెం మరీ మెత్తగా కాకుండా బ్రాకలీ ఒక్కటి కొంచెం మనం మామూలుగా ఉంటే సరిపోతుంది. అవును, సో మనం ఈ స్ప్రౌట్స్ కూడా వేసేసుకున్నాం. అండ్ ఈవెన్ క్యాప్సికమ్ కూడా మగ్గిపోక్కర్లేదు కదా, కొద్దిగా మనకి అలా మిడిల్ లో ఉంటే కూడా సరిపోతుంది. సంథింగ్ లైక్ శాండ్విచ్ లో మనం వెజిటబుల్స్ ఎట్లా కొంచెం అలా వదిలేస్తాము, అలా వదిలేస్తే బాగుంటుంది. సో మనం స్ప్రౌట్స్. ఓకే, సో ఇది కొంచెం బాగా అవ్వాలన్నమాట. సో
దీంట్లో మనం క్యారెట్ కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు. నేను అలాంగ్ విత్ ద స్కిన్ గ్రేట్ చేస్తున్నాను, ఎందుకంటే క్యారెట్ లో స్కిన్ లోనే మనకి ఇంపార్టెంట్ ఫైబర్ అనేది ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్. సో బాగా వాష్ చేసి ఆర్ అదర్వైజ్ సాల్ట్ వాటర్ లో అన్న వాష్ చేసి లేదా సోక్ చేసి కనుక మనకు వాడితే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ క్యారెట్ ఇలా గ్రేట్ చేసుకోవడం అనేది ర్యాప్స్ లోకి బాగా బాగుంటుంది. ఓకే, సో క్యారెట్ లో వైటమిన్ ఏ కాకుండా ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ లోనే ఇట్స్ ఓవరాల్ అన్ని ఉన్నట్టే. సో లైక్ ఫైబర్ తో పాటు ఫైబర్, వైటమిన్ ఏ, గుడ్ ప్రోటీన్, మంచి కార్బ్స్ కూడా ఉంటాయి. పల్సెస్ లో ఉన్న ప్లస్ పాయింట్ అది. అవును, సో మన ఫైబర్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాము. ఓకే, అండ్ టేస్ట్ వైజ్ కూడా మనం అన్ని ఓవరాల్ గా అన్ని వేసినట్టే. సో యాక్చువల్లీ అయితే మనం ఇప్పుడు ఈ స్టఫ్ నే ఇలా విడిగా కూడా తినొచ్చు కదా చక్కగా, స్ప్రౌట్ సాలెడ్ లాగా. బట్ ర్యాప్స్ అంటే కొంచెం ఫిల్లింగ్ గా ఉంటాయి కాబట్టి అలా సో ఈజీ టు క్యారీ అని చెప్పినట్టు ఆఫీసెస్ కి కానీ అలా సెపరేట్ గా తీసుకోకుండా అవును కూర్చుని డెస్క్ దగ్గర కూడా తీసుకునే ఆప్షన్ అన్నమాట ఇది. సాల్ట్ యాడ్ చేద్దామా? సాల్ట్ కూడా వేసుకో. సో దీంట్లో మళ్ళీ న్యాచురల్ స్పైసెస్ మనకి కొంచెం సాల్ట్, వెరీ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ వేద్దాం, కొంచెం అంటే బ్రాకలీ అవన్నీ వేసాం కాబట్టి కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. అండ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకుందామా. ఓకే, సో నౌ కొంచెం కార్న్ ఫ్లవర్ వాటర్ లో మిక్స్ చేసి వేసుకోవచ్చు. సో కొద్దిగా కన్సిస్టెన్సీ అలా దగ్గర పడడానికి మనకి కార్న్ ఫ్లోర్ యూజ్ అవుతుంది. ఒకవేళ మనకి సాస్ కూడా తక్కువ అనిపిస్తే కొంచెం ఘాటు కావాలనుకున్న వాళ్ళు మాత్రం మనం పెప్పర్ వేసుకోవచ్చు. ఓకే, కొంచెం పెప్పర్ వేసుకుంటే అది ఇంకొంచెం. సో మనం కూడా వేద్దాం కొద్దిగా, మనకి ఘాటు బాగుంటుంది పెప్పర్ అనేది. సో యా, కొంచెం పెప్పర్ వేసుకుందాం సార్. ఎస్, చపాతీ కదా, టేక్ ద పాన్ అవుట్. సో మనం చపాతీ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాము. ఓకే, దీన్ని రెండు వైపులా కొద్దిగా కాల్చి పెట్టేసి దీంట్లోనే ర్యాప్ చేసేసుకోవచ్చు. అండ్ ర్యాప్స్ కి మనకి ఇలా కొద్దిగా పల్చగా ఉంటే బెటర్. యా, అండ్ మనకు మరి వీట్ టేస్ట్ తెలియకుండా కొద్దిగా ఈ స్టఫ్ టేస్ట్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. యా, ఇవాళ టిప్ ఆఫ్ ద డే, ఆయిల్ మనం ఎవ్రీ మంత్ మారుస్తూ ఉండాలి అని మనకి బాగా తెలుసు. బ్రాండ్ కాదు, కైండ్ ఆఫ్ ఆయిల్. కాబట్టి మనం మస్టర్డ్ ఆయిల్ అంటే మస్టర్డ్ ఆయిల్లో omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్ రేషియో చాలా బాగుంటుంది. కాబట్టి మన మస్టర్డ్ ఆయిల్ కూడా మన రెగ్యులర్ వంటకాలలో వాడితే కొలెస్ట్రాల్స్ తగ్గించడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ర్యాప్స్ కోసం రెడీ చేసేసాం స్టఫ్, అక్కడ కొంచెం మగ్గుతుంది. ఈలోకి ఇక్కడ చపాతీలు రెడీ చేసేద్దాం. పాన్ హీట్ అయింది. వెరీ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ ఒకసారి మొత్తం ఓవరాల్ గా స్ప్రెడ్ చేస్తే ఓకే. యా, సో ఇది రెండు వైపులా మనం కాల్ చేసి పెట్టేసుకుని ఇంకా స్టఫ్ దీనికి ర్యాప్ చేసుకోవడమే. ఒకసారి ఇది చూద్దాము. ఓకే, బాగా మగ్గింది కదా, నైస్. బ్రాకలీ మగ్గింది, క్యాప్సికమ్ బాగా సాఫ్ట్ అయిపోయింది, అండ్ స్ప్రౌట్స్ బాగా కలిసిపోయాయి అందులో విడిగా కూడా లేకుండా. ఇట్స్ నైస్. ఐ థింక్ ఇది టర్న్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసుకున్నాము. చపాతీ కూడా ఆల్మోస్ట్ అలా లైట్ గానే మనం చేసుకున్నాం, బికాస్ ర్యాప్స్ కి మరి హెవీగా ఉంటే కూడా అంత బాగోదు. యా, అండ్ ఇది కాల్చుకోవడం కూడా మనకి బాగా రంగు వచ్చి ఎక్కర్లేదు, లైట్ గా మనకి కాలితే సరిపోతుంది. సో నేను ప్లేట్ తెస్తాను. యా, ఇట్స్ డన్. ఇంకొకటి కూడా వేసి. సో చపాతీ వేసేసుకున్నాం కాబట్టి మనం ర్యాప్ చేసేసుకోవచ్చు. ఓకే, మనం పరాఠా చేస్తే దాంట్లో ఓన్లీ పిండి ఎంత ఉందో దాంతో రెస్ట్రిక్షన్ కొంచెం వచ్చేస్తుంది. కాబట్టి దీంట్లో మనం ఎంత కావాలంటే అంత అంటే వేసుకోవచ్చు, మన చపాతీ సైజ్ బట్టి. మనకి ఎక్కువ కర్రీ తింటాము అంటే కొంచెం ఎక్కువ కర్రీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. సో చపాతీస్ ఎక్కువ ఇంక్రీజ్ చేయకుండా మనం కర్రీ ఎక్కువ సర్వింగ్స్ కనుక వేసుకుంటే దానివల్ల కార్బ్స్ కూడా మనం కట్ చేసుకోవచ్చు అండ్ గుడ్ ఫైబర్ కూడా. ఓకే, సో ఇది కూడా వన్ సైడ్ అయిపోయింది.
సో ఇది ర్యాప్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ర్యాప్ చేసుకుని దాన్ని బైండ్ చేసుకుంటే బెటర్ సైడ్స్ లో కూడా. ఓకే, సో ఇంకొక చపాతీ కూడా రెడీ. సో దీంట్లో కూడా మనం స్టఫింగ్ వేసుకుని క్లోజ్ కేర్ఫుల్లీ. వేడి వేడిగా తీసిన చపాతీ. ఓకే, సో ఇలా ర్యాప్ చేసేసుకుంటే సో ఇలా క్లోజ్ గా ఉంటే ఓకే. నౌ ర్యాప్స్ ఆర్ రెడీ. సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ తో చేసుకుంటాను. క్యూట్ పెంగ్. నైస్ నైస్. ఓకే, రెడీ. సో మరి బీన్స్ స్ప్రౌట్స్ ర్యాప్స్ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఒకసారి చూసేయండి. బీన్స్ స్ప్రౌట్స్ ర్యాప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ 1, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, బ్రోకలీ 1/2 కప్పు, బీన్స్ స్ప్రౌట్స్ 1 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 1 టీ స్పూన్, పంచదార కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి తగినంత, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, చపాతీలు 2. బీన్స్ స్ప్రౌట్స్ ర్యాప్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అవి వేగాక క్యాప్సికం ముక్కలు, బ్రోకలీ, స్ప్రౌట్స్, క్యారెట్స్ వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు, కొద్దిగా పంచదార, చిల్లీ సాస్ కూడా వేసి మరికొద్దిసేపు వేయించాలి. ఒక బౌల్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకుని నీళ్లతో కలిపి స్ప్రౌట్స్ మిశ్రమంలో వేసి మిరియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుని మరికొద్దిసేపు వేగనివ్వాలి. మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి చపాతీలు కాల్చుకోవాలి. కాల్చుకున్న చపాతీల్లో స్ప్రౌట్స్ మిశ్రమం కొద్ది కొద్దిగా ఉంచుకుని ర్యాప్స్ లా చుట్టుకుంటే బీన్స్ స్ప్రౌట్స్ ర్యాప్స్ రెడీ. ఓకే, తయారు చేసే విధానం చూసేసారు కదా, టేస్ట్ చేద్దామా? కమ్ ఆన్, అటాక్. సో ర్యాప్స్ ఈజీ టు హోల్డ్ అండ్ క్యారీ కాబట్టి సో టేస్టీ. ఓకే, మరి సెకండ్ రెసిపీ. ఇప్పుడు మనం ఒక డెజర్ట్ చేద్దాం. వావ్, చక్కగా ఒక స్నాక్ పెట్టావు. నెక్స్ట్ డెజర్ట్. సో ఇప్పుడు ఫస్ట్ డెజర్ట్ అన్నమాట. Sweet. దాంట్లో నిజమే. హెల్దీగా అంటే వి విల్ డు ఏప్రికాట్ స్ట్యూ విత్ వెనిలా కస్టర్డ్. ఏప్రికాట్స్ భలే టేస్టీగా ఉంటాయి. వెరీ హెల్దీ as well. రైట్. అండ్ వెనిలా కస్టర్డ్ ఫ్లేవర్ అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం చూడాలి. చూద్దాం. రైట్. యా, ఓకే. సో ఏప్రికాట్ స్ట్యూ విత్ వెనిలా కస్టర్డ్. యమ్మీ యమ్మీ. స్టార్ట్ చేసిద్దాం. సో మన ఇంగ్రీడియంట్స్ ఇవి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. సో మనకి కస్టర్డ్ అంటేనే చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు వెంటనే. సో ఇవి మన ఏప్రికాట్స్ అన్నమాట. నానబెట్టుకోవాలి ఒక 3 to 4 hours బిఫోర్ గనుక మనకి నానబెట్టుకుంటే అప్పుడు డీసీడ్ చేసేయచ్చు ఈజీగా. అప్పుడు సో మెత్తగా అయిపోతుంది, మరి బాగుంటుంది అప్పుడు. ఇంకా ఓకే, నువ్వు త్వరగా స్టార్ట్ చేయలేదనుకో అవి డింగ్ అని మాయం అయిపోతాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ ఏప్రికాట్ స్ట్యూ చేసుకుందాము. దానికి మనకి కావాల్సినవన్నీ ఉన్నాయి కాబట్టి లెట్స్ స్టార్ట్. ఓకే, అయితే జస్ట్ లెమన్ మాత్రం కొంచెం మనం సో లెమన్ యాడ్ చేయాలా? చేస్తే స్ట్యూలో ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఫస్ట్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం మన ఏప్రికాట్స్ వేసేసుకుందాం. సో ఏప్రికాట్స్ వేసే ముందు టెల్ మీ అబౌట్ ఏప్రికాట్స్. ఏప్రికాట్స్ ఇవి పీచెస్ ఫ్యామిలీ కిందకి వచ్చేవి. సో ఇవేంటంటే మనకి వైటమిన్ ఏ రిచ్, అండ్ ఫైబర్ ఉంటుంది. ఓకే, అండ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. అవునా? ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఐసైట్, వెరీ గుడ్ ఫర్ స్కిన్. ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ డైజెషన్ కి కూడా చాలా మంచిది. లాట్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ లైక్ పొటాషియం, మాంగనీస్, జింక్, లిటిల్ బిట్ ఆఫ్ కాల్షియం. అందుకే చక్కగా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ రోజు తింటే మంచిది అంటారు. సో ఇవి తినకూడదు అనే వాళ్ళు ఎవరైనా, ఐ మీన్ ఏదైనా ఏజ్ గ్రూప్స్ ఆర్ అంటే ఇది కొంచెం స్వీట్ కాబట్టి ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ షుగర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎవరైతే డైట్ మీద ఉన్నారు అలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ, జస్ట్ 2 or 3 ఇన్ అ డే తీసుకుంటే చాలు, అంతకన్నా ఎక్కువ వద్దు. ఓకే, మామూలుగా అయితే ఇంకా తినొచ్చు, పర్లేదు. పిల్లలకి అయితే చక్కగా పెట్టొచ్చు. yes, very nicely they can have because it is very good for eyesight and right. సో ఇది హీట్ వచ్చేసి అయిపోయిందా? ఓకే, సో వేసేద్దామా వాటర్ along with the water. మనము ఏప్రికాట్స్ కూడా వేసేసుకుందాం. ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దామా? సో ఇది ఓకే, జస్ట్ ఒక 4 వేస్తే చాలు అన్నట్టు.
ఒక ఫ్లేవర్ జస్ట్ మనకు అందులో తగిలితే సరిపోతుంది. లవంగం ఇంకా దాల్చిన చెక్క 1 2 చాలు వేసేసుకుని లైమ్ కనుక మనం తీసుకుంటే దీంట్లో మళ్ళీ వైటమిన్ సి రిచ్ కాబట్టి ఇది స్ట్యూ కిందకి వచ్చేసి. ఓకే ఓకే, సో కొద్దిగా సరిపోతుంది, మరి ఎక్కువ తెలియకుండా. అవును, వేసినట్టుంటే బాగుంటుంది. సో ఇది ఇప్పుడు మనకి కొంచెం ఈ ఫ్లేవర్స్ బయటకు రిలీజ్ అయ్యేలాగా ఉడికించాలి. 3 minutes వరకు మనం కనుక సిమ్మర్ లో పెడితే సరిపోతుంది. మూత పెడతాను అయితే కొద్దిసేపు. ఓకే, ఇది కొద్దిగా బాయిల్ అయితే ఫ్లేవర్స్ వస్తాయి. నెక్స్ట్ మనం వాటర్ బాయిల్ చేసుకుందాము. సో ఏప్రికాట్ చేసేసుకుంటే ఓకే. సో ఇందులో మనం మిల్క్ బాయిల్ చేసుకుందాము. మిల్క్ బాయిల్ చేసుకున్నాము. మనకు కావాల్సినంత మిల్క్ మనం బాయిల్ చేసుకుందాము. కొంచెం సిమ్మర్ లో పెట్టేసి చేసుకుంటే కోల్డ్ మిల్క్ ని కొంచెం కస్టర్డ్ పౌడర్ లో వేద్దాము. లంప్స్ రాకుండా ముందు కస్టర్డ్ ని మిల్క్ లో బాగా బీట్ చేసుకుంటే మనకి కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ వెనిలా కస్టర్డ్. వెనిలా ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో కస్టర్డ్ పాలల్లో కలిపేసుకున్న తర్వాత దీనికి షుగర్ యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. సో నేను జస్ట్ ఒక సర్వింగ్ కాబట్టి జస్ట్ 1.5 స్పూన్ టీ స్పూన్ షుగర్ వేస్తాను. ఇవి ఏంటంటే మనకి డెజర్ట్స్ మరీ తీయగా ఉండే కంటే కమ్మగా ఉంటే బాగుంటుంది. యాక్చువల్లీ ఆల్రెడీ మనము ఏప్రికాట్స్ కూడా వేస్తున్నాం కాబట్టి. అవును, సో దాని ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ స్వీట్ గా మనకి ఇది అంత అవసరం లేదు. ఓకే, అది కొంచెం మిక్స్ చేసిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసేసుకోవచ్చు. కొద్దిగా బాయిల్ స్టార్ట్ అయింది అండ్ కొద్దిగా మనకి అడుగంటున్నట్టు అవుతుంది కదా ఇక్కడ. సో ఇంకా అయిపోయినట్టే. సో మనం కొంచెం కావాల్సినంత కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాము. స్టిర్ చేస్తూ ఉంటే అది అవుతూ ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, సో ఇక్కడ ఇవి అయిపోయాయి. సో మనము బౌల్లో వేసుకుని మనం కూల్ చేయాలి దాన్ని. ఓకే ఫైన్, దీన్ని ఇంకా టర్న్ ఆఫ్ చేసేస్తే అండ్ మనకి చల్లబడే కొద్ది కూడా కొద్దిగా ఇది గట్టిగా అవుతుంది. సో ఇంత కన్సిస్టెన్సీ చాలా అనుకున్నప్పుడు వీ కెన్ స్విచ్. సో ఇది మనం కొంచెం కూల్ చేసేస్తే తర్వాత వీ కెన్ యాడ్ ద స్ట్యూ. రైట్, సో ఇది కొద్దిగా చల్లారాలి. వ్యూవర్స్ కోసం మరో టిప్. గ్రీన్ టీ అనేది మనం రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటాము. దాన్ని ఇంకా హెల్తీగా మార్చడానికి అవిసె గింజల పొడి 1 టీ స్పూన్ కనుక మనం వేసుకుని తాగితే అది చాలా హెల్తీగా ఉంటుంది. సో కస్టర్డ్ ఆల్రెడీ రెడీ చేసామండి, వెనిలా కస్టర్డ్. సో చల్లగా అయింది, కొంచెం కూల్ అయింది. సో ఇందులో మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు కదా. సో జస్ట్ ఏప్రికాట్స్ అయితే ఉందో అది మనం దాంట్లో వేసేసుకోవచ్చు. సో వాల్నట్స్ కూడా వేసుకుందాము. విచ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో గార్నిషింగ్ కి జస్ట్ లైట్ గా అలా పైన వేసుకుంటే సోక్ చేసినవి కాబట్టి. అండ్ మనకి ఇవి ఇలాగే పైన ఉంటే కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఐస్ క్రీమ్స్ లో కూడా మనకి మధ్యలో చిన్న తగిలితే బాగుంటుంది. డన్. వావ్, సో ఈజీ, సో డెలిషియస్, సో టేస్టీ, సో హెల్దీ as well. నీ వర్డ్ నేను చెప్పేశాను. సో రెడీ అండి, ఆప్రికాట్ స్టూ విత్ వెనిలా కస్టర్డ్. ఇప్పుడు టేస్ట్ చేయాలా అన్నంత యమ్మీగా ఉంది. సో త్వరగా మీరు దీన్ని తయారు చేసే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఆప్రికాట్ స్టూ విత్ వెనిలా కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఆప్రికాట్స్ 1 కప్పు, దాల్చిన చెక్క 2, లవంగాలు 4, నిమ్మరసం కొద్దిగా, పాలు 1 కప్పు, వెనిలా కస్టర్డ్ పౌడర్ 1/2 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, వాల్నట్స్ కొద్దిగా. ఆప్రికాట్ స్టూ విత్ వెనిలా కస్టర్డ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఆప్రికాట్స్ ని వేడి నీళ్లలో 3 గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో ఆప్రికాట్స్ ని నానబెట్టిన నీళ్లతో సహా వేసుకుని అందులో కొద్దిగా లవంగం, దాల్చిన చెక్క, నిమ్మరసం కూడా వేసుకుని కాసేపు మరగనివ్వాలి. తర్వాత మరో పాన్ లో కొద్దిగా పాలు, పంచదార వేసి మరగనివ్వాలి. ఒక బౌల్లో వెనిలా కస్టర్డ్ లో పాలు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాలల్లో కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. దీన్ని కొద్దిగా చల్లార్చుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఆప్రికాట్స్ ని అందులో వేసుకుని పైనుంచి కొద్దిగా వాల్నట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆప్రికాట్ స్టూ విత్ వెనిలా కస్టర్డ్ రెడీ.
ఓకే, తయారు చేసే విధానం చూసేసారు కదా గౌరీ. Come on. లెట్స్ టేస్ట్. ఓకే ఓకే వావ్, కన్సిస్టెన్సీ కూడా చాలా See, బాగుంది. ఒక దీంట్లో మనకి ఆప్రికాట్ వాల్నట్ అన్ని కావాలి. యా, కన్సిస్టెన్సీ కరెక్ట్ గా వచ్చింది. బా, ఎంత నాట్ టూ బాగుందో. స్వీట్ బట్ ఏప్రికాట్ So, టేస్ట్ అసలు అంత స్వీట్ గా ఏమీ లేదు. చక్కగా మనం కొంచెం ఇనఫ్ క్వాంటిటీ తినొచ్చు కదా. షుగర్ వేస్తే డామినేట్ చేస్తుంది మనకి, ఏప్రికాట్ టేస్ట్ అనేది మనకి తెలియదు కాబట్టి ఇలా లిటిల్ షుగర్ వేసుకుని చేస్తే చాలా. స్పెషల్లీ వెనిలా కస్టర్డ్, వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ కిను ఆప్రికాట్స్ బాగా సూట్ అయింది కదా, చాలా బాగా బ్లెండ్ అయింది ఆ టేస్ట్ వచ్చేసి. అండ్ వాల్నట్స్ కూడా నేను ఇందాక అన్నట్టుగా క్రంచీగా మధ్యలో మనం నవ్వుతూ ఉంటే బాగుంటుంది. చాలా యమ్మీ అండి. అసలు ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు. శుభ్రంగా మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయడమే ఆలస్యం అనమాట. వెరీ టేస్టీ. సో ఈరోజు మొత్తానికి 2 వంటలు ఫినిష్ చేసేసుకున్నాము. ఒక డెజర్ట్, ఒక ర్యాప్స్, స్నాక్స్ 2 కూడా అదిరిపోయాయి. సో మరి హెల్త్ వైజ్ ఏంటి, వీటిల్లో మనం ఎందుకు తీసుకోవాలి? బీన్స్, స్ప్రౌట్స్, ర్యాప్స్ ఏమో మనకి ఇట్స్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్, ఇట్స్ కంప్లీట్ మీల్ అనుకోవచ్చు. అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు క్యారీ స్నాక్ అనమాట. వెరీ హై ఇన్ ప్రోటీన్, వైటమిన్ ఏ, ఫైబర్, లిటిల్ బిట్ ఆఫ్ కాల్షియం as well, ఐరన్. సో అది మనము స్నాక్ ఆప్షన్ లాగా చూస్ చేసుకోవచ్చు. అండ్ మన డెజర్ట్ లో ఏంటి అంటే నేను చెప్పినట్టు మిల్క్ మేజర్ గా మనం యూస్ చేస్తున్నాం కాబట్టి ఎవరికైతే కాల్షియం కావాలో, ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, షుగర్ ని ఒమిట్ చేసి మనం ఇది తీసుకున్నా కూడా ప్రాబ్లం. షుగర్ బదులు ఐ థింక్ హనీ కూడా యాడ్ చేసి వేసుకోవచ్చు. ఫారెస్ట్ హనీ, నేచురల్ గా దొరికే హనీ వేసుకోవచ్చు. లేదా పిల్లలకి మాత్రం ఇది ఈజీగా బాగా సర్వ్ చేయొచ్చు. ఫ్రూట్స్ ఎవరైతే అంటే ఇష్టపడరో, వాళ్ళకి మిల్క్ తాగరో, వాళ్ళకి ఇలా కనుక వాళ్ళు చేసి పెడితే కాల్షియం బాగా అందుతుంది. అండ్ అదర్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ లైక్ వైటమిన్ ఏ విచ్ ఇస్ గుడ్ ఫర్ ఐసైట్, అండ్ గుడ్ ఫైబర్ కూడా ఉంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్స్ వెరీ హెల్దీ. సో ఈరోజు 2 రెసిపీస్ చూసేసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ హెల్తీ కూడా అంతే మంచివి. సో డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ ఫుడ్ ని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 సరికొత్త రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాం నేను అండ్ గౌరీ. అంటిల్ దెన్ సీ యు, టేక్ కేర్ అండ్ బై బై.